మొలకలు వచ్చిన వరి విత్తనాలను పొలం పట్టుకెళ్తున్నాను. దమ్ము చేసి చదువు చేసి ఆకుమట్టి రెడీగా ఉంది విత్తనాలు చల్లడానికి. చిన్నప్పటి నుంచి కూడా ఒళ్ళు నుంచి పొలం పనులు చేయాలని చాలా బాగా అనిపించింది. బండి మీద పట్టుకెళ్తే పనులు చెప్తే మాత్రం చాలా ఇష్టంగా అనిపించింది. బండి మీద పట్టుకెళ్తేనే నాన్నగారికి నేను చాలా హెల్పింగ్ చేస్తున్నానేమని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాను. మొత్తం 2 చోట్ల చేస్తున్నాను నాన్నగారు కౌలు పొలం. ఇక్కడ 2.5 ఎకరాలు బస్తా దించేయాలి. ఇప్పుడు మనం కనపడేది ఆకుమడి. దాల్వా పంటకి మనం వేసే వరి విత్తనం వచ్చి MTU 1121. MTU అంటే మార్టేరు అని అర్థం. అంటే మార్టేరు వరి పరిశోధన కేంద్రంలో డెవలప్ అయింది. 2015 నుంచి కూడా ఈ 1121 విత్తనం మార్కెట్ లోకి వచ్చింది. ముందు 1010 విత్తనం ఉండేది. అది ఎక్కువ వాడేవారు. హైట్ ఎక్కువ ఎదిగిపోయి గాలి అయితే పడిపోవడం గింజరాలిపోవడం ఎక్కువ జరిగేదంట. అదే ఈ 1121 అయితే పంట హైట్ ఎదగదో గాలేసినా పడదో గింజరాలదో పైగా దానికన్నా ఎక్కువ పండుద్దంట. ఫస్ట్ మనం ఇంకో చోటకు వచ్చాం. ఇక్కడ 3 ఎకరాలు ఉంది కౌలు పొలం. ఫస్ట్ బత్తాయి సంగతి గురుగారు. ఆ పొలం వచ్చేసి అల్లూరు సత్యనారాయణ గారిది. అంటే మా ఊరు ప్రజెంట్ సర్పంచ్ గారి భర్త. ఇప్పుడు బత్తాయి వేసిన ఈ పొలం వచ్చి మొత్తం 3 ఎకరాలు. పొలం వచ్చేసి గద్దె సత్యనారాయణ గారు. అంటే మాకు రిలేటివ్స్ అనమాట. మా నాన్నగారికి అన్నయ్య వరుస అవుతారు. పొలం ఓనర్స్ నుంచి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి. మనం బాగా చూసుకుంటారు కూడా. ఇంకా పాత పద్ధతిలోనే ఆకుమూలు నాటి మనుషులతో వరి నాట్లు వేయించుతున్నారు. కొంచెం తక్కువ ఖర్చుతో వరి నాట్లు వేసే మిషన్లు వచ్చినా గానీ మనం ఇంకా మనుషులతో వరి నాట్లు వేయించుతున్నాం. అంతకంటే బెటర్ గా